Let's turn to Romans 12, 20 and 21. ఈ ఉదయకాల ధ్యానం కొరకై రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 20-21 వచనం. Some of you who are uncomfortable sitting down, there are 3 chairs here and 1 chair there. You can, if you're uncomfortable, you can sit on the chairs here. Just take my bag out of that place and keep it on. Yeah. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 20-21 వచనం చదువుకుందాం. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. Do not be overcome by evil, but overcome evil with good. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. You see, each one of us sitting here, we regularly face evil on an everyday basis. కూర్చున్న మనలో ప్రతి ఒక్కరము అనుదినము కూడా కీడు అనే దాన్ని అనుదినము కూడా మనం ఎదుర్కొంటుంటాం. And that evil can be in the form of insults or betrayal. అది ఒకరు మన హీనంగా చూడటం వల్ల కావచ్చు, తృణీకార బుద్ధితో చూడటం వల్ల కావచ్చు. It can be corruption, it can be injustice. అవినీతి లేదా అన్యాయం మన ఎడల జరిగి ఉండవచ్చు. And a natural instinct is to fight back. అటువంటివి మనకు జరిగినప్పుడు వెంటనే మనం దాన్ని ఎదుర్కోవాలని ప్రయత్నిస్తాం. You know, our natural instinct is to respond fire with fire, insult with insult, hate with hate. సాధారణంగా మన జీవితంలో ఎప్పుడన్నా ఇటువంటివి జరిగితే వారు మనల్ని ద్వేషిస్తే మనం వారిని ద్వేషిస్తాం, వారు మనకు అన్యాయం చేస్తే మనం వారికి అన్యాయం చేస్తాం. కాబట్టి ప్రతీకార చర్య అనేది మనం సహజంగా చేస్తుంటాం. And we repay hurt with hurt. చాలాసార్లు మనం బాధపడితే వారిని కూడా బాధ పెట్టాలనుకుంటాం. Our natural instinct is that. మనము సహజంగా అటువంటి స్వభావ బుద్ధి కలిగినటువంటి వారు. But here Apostle Paul gives us a radical kingdom principle. కానీ ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు విప్లవాత్మకమైనటువంటి ఒక దేవుని రాజ్య సంబంధమైనటువంటి సూత్రాన్ని చెప్తున్నాడు. We don't defeat evil by using evil, we overcome evil with good. కీడును చేత మనం జయించం కానీ కీడును మేలు చేత మనం జయిస్తాం. Now to understand this better, let us look at this New Testament verse through an Old Testament incident. ఈ యొక్క వచనము పాత నిబంధనలో జరిగినటువంటి ఒక సంఘటనతో మనం దీన్ని కలపవచ్చు. Let us turn to 2 Kings 6. రెండవ రాజులు 6వ అధ్యాయం చూసినట్లయితే రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం. We won't read it, but you read along. Keep your pages open to 8 to 23. 6వ అధ్యాయం 8 నుంచి 23వ వచనం వరకు చూసినట్లయితే initially we'll read up to verse 15. 8 నుంచి 15 వరకు చూద్దాం. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదుమని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసిన గనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకునను. ఈలాగు మాటి మాటికి జరుగుతూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి మనలో ఇశ్రాయేలు రాజు పక్షం వహించిన వారు ఎవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడుగ్గా అతని సేవకుల్లో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమని ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలులోనున్న ప్రవక్తకు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయునను. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతనుండు చోట చూచి రమ్ము అని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చెను. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపాను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణము చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొనినుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యా నా ఏలినవాడా, మనం ఏమి చేయదుమని ఆ దైవజనుడితో అనగా. Now you could understand the brief background. Here we see the king of Aram was at war with Israel. ఇక్కడ మనం చూసినట్లయితే సిరియా రాజు ఇశ్రాయేలులతో యుద్ధం చేయాలనేటువంటి మనస్తాత్పర్యం కలిగినటువంటి వాడు ఉన్నాడు. And this king, whenever the Syrian king, whatever this Syrian king is planning, the king of Israel comes to know. సిరియా దేశపు రాజు తన మనసులో ఏదైతే అనుకుంటాడో అది ఇశ్రాయేలు రాజుకి ఏదో విధంగా అది తెలుపబడుతుంది. And the king of Aram, the Syrian king, is furious and he asks his men,
Who among you're leaking the plans to the enemy? సిరియా రాజు కోపం వచ్చి చెప్తాడు, ఎవరు మనలో ఉన్నటువంటి వారిలో ఇవన్నీ సంగతులు ఇశ్రాయేలు రాజుకు చెప్తున్నారని కోపం వచ్చింది, అడిగాడు. And then one of his officers tell him, we are not leaking any news. The Elisha, the prophet, is able to listen to what you are telling in this room. And he's going and telling it to, he's telling it to the king of Israel. అప్పుడు అతని సేవకుల్లో ఒకడు, ఇదిగో ఇశ్రాయేలు రాజపక్షమున ఎవరు ఇక్కడ లేరు గాని ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్తకు ఎలీషా మీ అంతఃపురమునందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేలు రాజుకు తెలియజేస్తున్నాడు అన్నాడు. And the king of Aram sends an army to capture Elisha. అప్పుడు ఈ రాజు ఎలీషాను పట్టుకొని రమ్మని కొంతమంది వారి సైనికులను పంపించాడు. Elisha is in the city of Dothan. అతడు దోతాన్లో ఉన్నాడు. And in the night this army goes and surrounds the city. ఆ రాత్రి వేళ దోతాను పట్టణానికి ఈ సైన్యం అంతా వెళ్ళి దాన్ని చుట్టుముట్టింది. And the servant of Elisha gets up early in the morning. He sees an army of horses and chariots. పొద్దున్నే ఆ యొక్క దైవజనుని యొక్క పనివాడు పొద్దున్నే లేచి చూసేటప్పటికి చుట్టూ కూడా ఆ యొక్క పట్టణం చుట్టూ ఈ సైన్యం ఉంది. He is afraid and he asks Elisha, "Oh my Lord, what shall we do?" ఇతనికి భయం వేసి వెంటనే అన్నాడు, అయ్యా ఏమి చేయాలా, మనం ఏమి చేయదు మన దైవజనుతో అన్నాడు. Among Christians also we see this as one kind of Christian. క్రైస్తవుల్లో కూడా ఒక రకమైనటువంటి క్రైస్తవులు ఇలాగుంటారు. When faced with a difficult situation, they get immediately afraid. What shall we do? They are all against us. వారు ఎప్పుడన్నా కానీ కష్ట పరిస్థితులను ఎదుర్కోగానే వారిలో కలవరం పుట్టుకొస్తుంది. And verse 16, the prophet says, "Don't be afraid. Those who are with us is more than those who are with them." 16వ వచనంలో ప్రవక్త ఏమంటాడంటే, భయపడవద్దు, మన పక్షముగా ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. This is the second kind of Christian. వీరు రెండవ రకమైనటువంటి క్రైస్తవులు. They react in faith. వారు విశ్వాసముతో దాన్ని ఎదుర్కొంటారు. They know whatever happens, God will take care. ఏదైనా జరగనియండి, దేవుడు దాన్ని తప్పకుండా దాని మీద దేవునికి అధికారం ఉందనేది నమ్ముతారు వారు. In other words, their eyes are open to the spiritual realities. మరొక మాటలో చెప్పాలంటే ఆత్మ సంబంధమైనటువంటి సంగతుల విషయమై వారి కన్నులు ఎప్పుడూ తెరవబడి ఉంటాయి. The first kind can only see the natural world. The second kind can see the spiritual world also. మొట్టమొదటి వారు కేవలము ప్రకృతి సంబంధమైన వాటినే చూస్తుంటారు కానీ రెండవ రకమైనటువంటి వారు ఇదిగో ఆత్మ సంబంధమైనటువంటి వాటిని చూస్తారు. The second kind is a mark of a true believer. They see things that others don't see. రెండవ రకమైనటువంటి వారు నిజమైనటువంటి విశ్వాస సంబంధులు, ఎందుకంటే వారు ఇతరులు చూడనటువంటి వాటిని వారు చూసే కనులున్నాయి దేవుడు వారికి ఇచ్చాడు. Let's turn to verse 17. 17వ వచనం చూసినట్లయితే, యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్నిగుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. Here Elisha prays and the Lord opens the servant's eyes. ఇక్కడ ఎలీషా ప్రార్థన చేస్తే తన పనివాని యొక్క కండ్లను దేవుడు తెరుస్తారు. The one who could not see is now able to see. ఇంతకు ముందు చూడనటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు చూడగలుగుతున్నాడు. You know, a genuine believer is in the ministry of opening the eyes of those who can't see. నిజమైనటువంటి విశ్వాసి అతనికి ఉన్నటువంటి పరిచర్య ఏంటంటే ఎవరైతే చూడలేకపోతున్నారో వారి కన్నులు తెరవటమే నిజమైనటువంటి విశ్వాసికి ఉన్నటువంటి one of our important ministries. We lead others out of darkness. మనము ఇతరులను అంధకారము నుంచి మనం బయటికి తీసుకుని రావాల్సిన వారంగా ఉంటున్నాం. Now let's read 18, 19 and 20. 18, 19, 20 వచనాలు చూసినప్పుడు, ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదుకువాని యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను. వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు, యెహోవా వీరు చూసినట్లు వీరి కండ్లను తెరవమని ప్రార్థన చేయగా యెహోవా వారి కండ్లను తెరవజేసిన గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిరి. So first he opens the servant's eyes, now he is opening the enemy's eyes. మొట్టమొదటిగా తన పనివాని యొక్క కన్నులు తెరిపించాడు. ఇప్పుడు వారు ఎవరైతే తన మీదకు వచ్చారో వారి కన్నులు తెరిచాడు. Verse 21. 21వ వచనంలో, అంతటి ఇశ్రాయేలు రాజు వారిని పారదూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడుగ్గా. Now this is another type of Christian. Shall I kill them? Now they are in our hands. Shall I kill them? వీళ్ళు మరి ఒక రకమైనటువంటి క్రైస్తవులు ఏంటంటే, ఇదిగో మా ఎదురున్న ఇప్పుడు మన చేతికి చిక్కారు కదా, వాళ్ళని ఏదైనా చేద్దామా. Again, only their physical eyes are open.
ఇక్కడ కూడా ఇతనికి తన బాహ్యమైనటువంటి కనులు మాత్రమే తెరవబడ్డాయి. They don't make an attempt to think what God then wants them to do. If the Lord has brought the enemy into your hands, what does God want you to do? దేవుడు మన విరోధులను మన దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ప్రభు ఏం చేయాలనుకున్నటువంటి దాన్ని వారు ఆలోచించరు. They want to fight back వారు వెంటనే వారి మీద తిరగబడాలనుకుంటారు with the weapons of the world. అవి లోక సంబంధమైనటువంటి ఆయుధాలు. They don't realize that the people of the world are better in using the weapons of the world than they are. వారికి అర్థం కాదు ఏంటంటే లోక సంబంధులు వారికంటే చక్కగా ఈ యొక్క ఆయుధాలు ఉపయోగిస్తారనే సంగతి వారికి అర్థం కాదు. Most important, when we fight with the weapons of the world, the Lord will not be with us. చాలా సార్లు గుర్తుపెట్టుకోండి, మనం ఈ లోక సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు వాడితే మనం ఎన్నడూ కూడా వారిని జయించలేము. Therefore, just a matter of time before we get defeated. కొంత సమయం వ్యవధిలోనే మనం ఓడిపోతాం. You know. Now coming back to our passage. మనం చదువుకున్నటువంటి వాక్య భాగానికి వస్తే verse 22 and 23. 22-23. అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారిపైన నీవు చెరపట్టిన వారిని అయినను కొట్టుదువా? వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. The next line ఏంటి? అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని వద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనుల దండువారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయింది. So we are talking of overcoming evil with good, right? మనము మేలు చేత కీడును జయించాలని చూస్తున్నాం. So here is the result of overcoming evil with good. మేలు చేత కీడును జయించడం ద్వారా ఉన్నటువంటి ప్రతిఫలం ఏంటో ఇప్పుడు చూసాం. The bands from Aram stopped raiding Israel's territory. It brought peace to the land. అప్పటి నుంచి సిరియనుల దండువారు ఇశ్రాయేలుల మీదకి దండెత్తి రావడం అనేది మానేశారు. Peace came to a warlike situation, into a warlike situation. ఎప్పుడే ఆ యుద్ధ వాతావరణం నుంచి సమాధాన స్థితి నెలకొన్నది. Now here we see three categories of Christians. The next slide, please. ఆ తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే 3 రకాలైనటువంటి క్రైస్తవులను చూస్తుంటాం. One is Elisha's servant. మొట్టమొదటిగా ఎలీషాకి పనిచేసేటువంటి సేవకుడు. Second, the king of Israel. రెండవదిగా ఇశ్రాయేలీయుల యొక్క రాజు. And Elisha himself. మూడవదిగా ఎలీషా. First category is the fearful category. మొట్టమొదటి వారు భయపడేటువంటి వారు. Elisha's servant, what shall we do? They are against us. ఎలీషా యొక్క సేవకుడు, ఇదిగో వారిని చూడంగానే భయపడ్డాడు. People of this category let their emotions decide for them. ఇటువంటి వారు వారికి ఉన్నటువంటి వారి మనోభావాల ద్వారా మాత్రమే వారు ముందుకు వెళ్తుంటారు. They don't think of God also when you're going through a crisis. వారు ఎప్పుడైనా క్లిష్ట పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు దేవుని గురించి ఆలోచించరు. The second category we saw, this is the we should retaliate category. రెండవ రకమైనటువంటి వారు ఏంటంటే మనం ప్రతిస్పందించాలి, అంటే ప్రతిఘటించాలనేటువంటి వారు. We can't take this, leave this like this, otherwise they'll take advantage of us. మనం వీళ్ళని వదిలిపెడితే మన మీద వారు అలుసు తీసుకొని మన మీదకి ఎక్కుతారు అనుకుంటారు. People in this category also do what they feel like doing. They don't think of what God wants them to do. ఇటువంటి వారు కూడా వారికి ఏం నచ్చితే అదే చేస్తారు, కానీ దేవునికి ఏది ఇష్టమో అనే సంగతిని గమనించరు వారు. Because these two categories are not led by faith, they are led by common sense thinking. ఎందుకంటే ఈ రెండు రకాలైనటువంటి వ్యక్తులు వారు విశ్వాసముతో ముందు అడుగు వేరు, కానీ వారికి కనపడినటువంటి బాహ్యమైనటువంటి దాన్ని బట్టి వారు అడుగులు వేస్తుంటారు. If it doesn't apply logical to them, they won't have faith. వారికి అది ఏమాత్రమైన జ్ఞానానుసారముగా కానీ, అంటే ఒకవేళ అది సహజముగా సరిగా కనిపించకపోతే దాన్ని ముందుకు అడిగే వేరు. And these two categories may not be having the true salvation experience. ఈ రెండు తెగల వారికి నిజమైనటువంటి రక్షణ అనుభవం లేకుండా పోవచ్చు. And the third category like Elisha, those who react in faith. మూడవ వ్యక్తులు రకమైనటువంటి వారు ఎలీషా వలె వారు విశ్వాసముతో ముందుకు వెళ్తారు. They see God's hand in every situation they go through. వారు వెళ్తున్న ప్రతి పరిస్థితిలో కూడా దేవుని యొక్క హస్తాన్ని వారు గుర్తిస్తారు. And many times they see, when they really look, they see that those things that are for them are much more than things that are against them. చాలా సార్లు వారు వెనక్కి తిరిగి చూస్తే వారికి ఎదురుగా ఉన్నటువంటి వాటి కంటే వారు జయించినవి ఎక్కువగా వారు గమనించగలరు. Such people overcome evil with good. అటువంటి వారు మేలు చేత కీడును జయిస్తారు. But the first two categories get overcome by evil. మొదటి రెండు తరగతులకు చెందినటువంటి వారు కీడు చేత వారు జయింపబడతారు. So are we in that faith category, or do we get overcome by evil? మనము
ఇలాగ విశ్వాస తరగతికి చెందినటువంటి వారముగా ఉన్నామా, లేకపోతే కీడు చేత ఎప్పుడు కూడా ఓడించబడుతున్నామా? Now, what does it mean to be overcome by evil? ఆ కీడు చేత జయం పట్టడం అంటే ఏంటి దాని అర్థం? We get overcome by evil when we behave in the same way that the evil person behaved with us. మనము ఈ యొక్క కీడు చేత జయించబడటం అంటే అపవాది సంబంధులు ఎలాగైతే ప్రవర్తిస్తారో అలాగే మనం కూడా ప్రవర్తించడం. That means we also get trapped in the same evil behavior. అంటే వాని యొక్క మనుషులు ఎలా ప్రవర్తిస్తుంటారో అలాంటి అనుభవం, అంటే అలాంటి స్వభావంతో మనం కూడా ప్రవర్తిస్తుంటాం. Someone hurts you, you want to hurt back. That means don't want to be part of the light. You are still in darkness. The same darkness as the other person. ఎవరన్నా మీకు హాని కలిగిస్తే మీరు వారికి హాని కలిగించాలనుకుంటారు. వారు అంధకారంలో ఉన్నారు, మీరు కూడా అంధకార జీవితంలోనే ఉంటున్నట్టు దాని అర్థం. When you hate someone who hates you, you are only multiplying the hatred there. ఎవరన్నా మిమ్మల్ని ద్వేషిస్తే మీరు కూడా ద్వేషిస్తారు. దానివల్ల ఏమవుతుంది? అది ఇంకా ఎక్కువ పగకు కారణం అవుతుంది. When you don't forgive the one who offended you, you are chaining yourself to your offender. మీరు మిమ్మల్ని ఎవరన్నా ద్వేషిస్తే వారిని మీరు క్షమించకపోతే మీరు కూడా వారి తరపున తయారై వారిని ద్వేషించే వారిలో ఒకరవుతున్నారు. The Bible says when someone hurts us, we are called to forgive and leave the vengeance to God. దైవ గ్రంథం ఏమని చెప్తుందంటే, ఎవరన్నా మిమ్మల్ని కీడు చేస్తే మీరు మేలు చేత వారిని కీడు జయించండి. అంత మాత్రమే కాదు, ఆ పగ అనేది దేవునికి వదిలే, పగ తీర్చుట నా పని అని మన ప్రభువు వారు చెప్పారు. God says, vengeance is mine, I will repay. పగ తీర్చుట నా పని, నేను చేస్తాను. You see, the thought is the person who has wronged you will face the consequences one day because God is a God of justice. గుర్తుపెట్టుకోండి, మీకు హాని చేసినటువంటి వారి విషయంలో దేవుడు తప్పకుండా ప్రతీకారం చేసి తీరుతాడు. మీరు వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. So leave it to the Lord. అది ప్రభువుకు వదిలిపెట్టండి. Why do you want to add to your sins by responding in the wrong way? మీరు వారి పట్ల తప్పుడు దోవలో వెళ్ళి మీ యొక్క పాపాలను ఎందుకు ఎక్కువ చేసుకుంటారు? Why should evil be reproduced in your life because someone is behaving wrongly? తప్పుడుగా వారు ప్రవర్తిస్తున్నందుకు మీ జీవితంలో మీరెందుకు కీడుని చేస్తూ వస్తున్నారు? Especially when God is going to punish them anyway. ప్రత్యేకంగా వారిని దేవుడు ఎలాగైనా వారి విషయమై తన ప్రతీకారాన్ని తీర్చుకుంటున్నప్పుడు మీకు ఎందుకు? So don't give evil the choice, the chance of reproducing itself in you. కాబట్టి దయచేసి అపవాదికి మీరు చోటు ఇవ్వమాకండి, మీ ద్వారా కీడును జరిగించవద్దు. When you choose to love in the face of evil, we are cutting off that vicious circle of sin. మీరు అటువంటి కీడు పరిస్థితుల్లో వారు మీకు అపాయము కలిగించే స్థితిలో మీరు వారిని ప్రేమిస్తే ఆ యొక్క అపవాది యొక్క యుద్ధోపకరణాలు మీరు త్యజించిన వారు అవుతారు. When you choose kindness and forgiveness in the face of evil, you are cutting off sin's power in your life. మీరు కనికరమును క్షమించేటువంటి ఆ యొక్క స్వభావమును మీరు గిన కనపరిచినట్లయితే వారి యొక్క అపవాది సంబంధమైనటువంటి ప్రతి విధమైనటువంటి దాన్ని కూడా మీరు జయించిన వారు అవుతారు. Lord Jesus on the cross, instead of retaliating or cursing his enemies, he said, Father, forgive them. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన అంతగా అవమానం పొందుతూ హేళన పొందుతూ శ్రమ పడుతున్నప్పుడు ఆయన పలికినటువంటి మాట, ప్రభువా వీరేమి చేయుచున్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు. That act of goodness broke sin's power and opened the way to salvation. ఆ యొక్క క్షమించేటువంటి స్వభావము ఇదిగో అపవాదికున్నటువంటి శక్తిని అది విరగొట్టింది, పరలోక రాజ్యానికి అది ద్వారం తెరిచింది. You see, Stephen in Acts 7, while he was being stoned, he prayed for those who were killing him. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫను రాళ్ల చేత కొట్టబడి చంపబడుతున్నప్పుడు వారి కొరకై ప్రార్థన చేసినట్లుగా మనం గమనించగలం. And one in that group of those who were killing him was Saul, who later became Paul. ఆ చంపిన వారిలో ఒకడు చావులకు సమ్మతించినటువంటి వారిలో ఒకడు సౌలు, తర్వాత ప్రభువు అతన్ని రక్షించుకున్నాడు. And this Paul is the one who wrote the verse we read today. Do not be overcome by evil, but overcome evil with good. ఆ సౌలే పౌలుగా మారి ఇదిగో ఈ యొక్క మాట రాస్తున్నాడు, కీడు వలన జయింపబడక మేలు చేతన కీడును జయించు. So which category do we belong? The common sense category or the faith category? ఈ ఉదయకాలమందు మన మనస ఆలోచన ప్రకారం జరిగించేటువంటి వారంగా ఉంటున్నామా, లేకపోతే విశ్వాసంతో మనము జీవించేటువంటి వారం ఉంటున్నామా? You see, we hear of the persecutions that were in Kandhamal and Manipur, and we hear the terrible things that happened. But suppose that were to happen here in our city, in our homes today, how would we react? మనము కందమాల్లో అలాగే మణిపూర్లో జరిగినటువంటి ఆ యొక్క వ్యతిరేక్త పరిస్థితులన్నీ మనం వింటున్నాం. ఒకవేళ అవే మన రాష్ట్రంలో మన మధ్య మన ఇళ్లలో జరిగితే ఏమైంది? We are on the run. Our loved ones are getting abused. They are getting killed. ఇదిగో మనల్ని ప్రేమించేటువంటి వారు ఎంతగానో హింసిస్తూ వారిని చంపుతుంటే మనం ఏం చేస్తాం? Common sense leads to fear. Faith leads to confidence. సహజంగా లోకములో అయితే మనం భయంతో నిండి ఉంటాం, కానీ ఇదిగో విశ్వాసంతో ఉంటే
మనం ముందుకు వెళ్తున్నాం. Common sense says we have no hope. The system is against you, politicians are against you, the people are, the mob is against you. మనం ఒకవేళ సహజంగా లోకరీతిగా ఆలోచిస్తే మనం ఏమనుకుంటామంటే, ఇదిగో ప్రభుత్వం వారు మనకేం చేయలేకపోతున్నారు, చుట్టూ ఉన్న వారు మనకేం They are చేయలేకపోతున్నారు, against us. నిరీక్షణ వారు మనకి ఎదురుగా ఉన్నారు, వ్యతిరేక్తంగా ఉన్నారు, నిరీక్షణ లేనటువంటి ఆ యొక్క జీవితంలోనికి వెళ్ళిపోతాం మనం. True faith says whatever happens, I am in the hands of God. నిజమైనటువంటి విశ్వాసం ఏమంటదంటే, ఏదన్నా జరగనియండి, నేను దేవుని యొక్క చేతిలో ఉన్నాను. Common sense says only 2% Christians, only 3% Christians. What chance we have? Faith says one with God is a majority. లోకరీతిగా చూసినట్లయితే ఇదిగో 2% మాత్రమే క్రైస్తవులు ఉన్నారు ఈ భారతదేశంలో, ఏమవుతుందో అని భయపడతారేమో కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో మీలో ఒంటరి అయిన వాడు కూడా ఎంతో గొప్పవాడైనటువంటి వాక్యాన్ని దేవుడు. Common sense says protect me, protect my wife, protect my children, protect our property. మన యొక్క ఆలోచన శక్తి ఏం చెప్తుందంటే, నా భార్యను రక్షించు, నా పిల్లలను రక్షించు, నాకున్నటువంటి ఆస్తిపాస్తులను రక్షించు. Faith says protect my faith, keep me from falling. కానీ విశ్వాసం ఏం చెప్తుందంటే, నా విశ్వాసాన్ని నిలకడగా ఉంచుకోవాలి ప్రభువా, దాన్ని కాపాడు, నేను పడిపోకుండా కాపాడమంటారు. Common sense says help me to escape. ఇగో లోకరీతిగా ఏమనుకుంటామంటే, నన్ను తప్పించే మార్గం చూపించమన్నారు. True faith says let your will be done. కానీ నిజమైనటువంటి విశ్వాసం అంటే, ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో జరుగును గాక. One Iranian pastor who was imprisoned and later on killed, his brother came to America to visit. ఒక ఇరాన్లో ఉన్నటువంటి దైవజనుడు, ఆ దేవుని యొక్క నామనిమిత్తమై చంపబడినటువంటి వాడు, అతని యొక్క సహోదరుడు అమెరికాకు వెళ్ళాడు. And when he was there, he was astonished to see people praying for those who are in jail for being persecuted in jail. They were praying for their release. అక్కడ ఉన్నప్పుడు అక్కడ అమెరికాలో ఉన్నటువంటి సంఘాల్లో ఆ చెరసాలలో ఉన్నటువంటి వారు విడుదల చెందాలనేటువంటి ప్రార్థనను ఆయన విన్నాడు. The brother says, don't pray for their release. Pray that the jailers will be converted. Pray that they will share the gospel where God has kept them. ఆయన ఏమన్నాడంటే, దయచేసి చెరసాలలోంచి బయటికి రావాలని ప్రార్థన చేయొద్దండి. జైల్లో ఉంటుండగా చెరసాల అధికారులు కానివ్వండి, వారందరూ కూడా రక్షింపబడాలా, సువార్త ఇంకా ఎక్కువగా చెప్పబడాలా చెరసాలలో అని ప్రార్థించు. Today we hear a lot of WhatsApp messages about people wrongly jailed in the anti-conversion law. మనము ఈ దినాల్లో వాట్సాప్ బిల్ ద్వారా చాలా వాట్సాప్ వాటి ద్వారా అనుకుంటాం, మత స్వేచ్ఛ బిల్లును బట్టి చాలా మంది ఇదిగో జైలులో ఉన్నారు. And the end of the message usually is one prayer, say please pray that they may get bail. చివర్లో ఏమని ఉంటుందంటే, వారికి బెయిల్ అనుమతించబడేటట్టు ప్రార్థన చేయండి అని ఉంటుంది. I am yet to see a message that says pray that the fellow prisoners will be saved, pray that the authorities will be saved. అక్కడతో ఆపేస్తారు కానీ మనం ఇంకా ఇదిగో అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులు తమ తోటి వారు రక్షింపబడాలా అనేటువంటి ఆ యొక్క మాటలు ఇంకా రావట్లేదు. It's not wrong to pray for bail, but salvation of those around us, that's the reason why God brought you into the prison. బెయిల్ రావటం అనేది అది ప్రాముఖ్యం కాదని మనం అనట్లేదు, కానీ వారి చుట్టూ ఉన్నటువంటి ఆ అధికారులు కానివ్వండి, తోటి ఖైదీలు కానీ రక్షింపబడాలనేదే మనం ప్రాముఖ్యంగా గుర్తించాలి. Why did God put me into jail? To get bail or to share the gospel where he has kept me? దేవుడు నన్ను జైల్లోకి పంపించింది, ఖైదీలోకి పంపించింది, బెయిల్ తెచ్చుకొని మళ్ళీ బయటికి రావడానికా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారికి సువార్తను ప్రకటించడానికా? You see, when we learn to pray like that, we are overcoming evil with good. మనం అలాగ ప్రార్థన చేసినట్లయితే మనం మేలు చేత కీడుని జయిస్తాం. You see, evil is real, it is all around us. మన చుట్టూ కీడు ఉన్నది వాస్తవమే, అది మనము దాన్ని గమనించగలం. But remember, evil is not the ultimate winner in life. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కీడు అనేది ఎన్నడూ కూడా చివరికి అది ఆధిపత్యం వహించదు. The ultimate victory belongs to the righteous. చివరిగా విజయం అనేది నీతికి అది సంబంధించింది. Because God is sovereign. ఎందుకనగా దేవుడు సార్వభౌముడు. And in his sovereignty he will allow some things. ఆయన సార్వభౌమత అధికారములో ఆయన కొన్నిటిని అనుమతిస్తాడు. But ultimate victory belongs to the believer. కానీ చివరి విజయం అనేది విశ్వాసికే ఉన్నది. Evil is going to lose ultimately. ఎప్పటికైనా కానీ కీడు అనేది ఓడిపోతుంది. And one more important aspect we should remember in overcoming evil with good. మరొకటి, మేలు చేత కీడును జయించాలనుకున్నప్పుడు మరొకటి మర్చిపోకూడదు. We need to fight with the weapons of heaven, not the weapons of the world. మనము ఆ పరలోక సంబంధమైనటువంటి ఆయుధాల చేత వాయుమండల సంబంధమైనటువంటి అధిపతిని మనము ఎల్లప్పుడూ కూడా పోరాటంలో. 2 Corinthians 10:3-4 says that. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో చూడగలం. For though we live in the world, we do not wage war as the world does. The weapons we fight with are not the weapons of the world. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని యొక్క దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. You know what is the weapons of the world? Is human strength, manipulation, force.
ఈ లోక సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు ఏంటండి? వారికి ఉన్నటువంటి బలగము, వారికి ఉన్నటువంటి బలాలు, వారికి ఉన్నటువంటి ఆధిపత్యాలు, violence, power, control. ఇదిగో ప్రతిదాన్ని వారి ఆధిపత్యంలోకి తీసుకోవటం, ఎంతో క్రూరంగా వారు ప్రవర్తించడం, అవి వారి Deception, lies, మోసం చేయటము, అబద్ధాలు ఆడటము, fear, intimidation. భయపెట్టడము, ఇతరుల్ని తొందర పెట్టడము, Those are not our weapons. అవి మన యొక్క యుద్ధోపకరణాలు కాదు. What are our weapons? మన యొక్క యుద్ధోపకరణాలు ఏంటి? First is the word of God. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం. Truth cuts through the lies. ఎందుకనగా సత్యం అనేది జీవితాలను ఛేదిస్తుంది. Then is prayer and fasting. ఆ తర్వాత ప్రార్థన, ఉపవాసం ఉండటం. Prayer reaches where you cannot reach. Prayer achieves which you can never, things you can never dream of achieving by yourself. నీవు వెళ్ళలేనటువంటి స్థలాలకి, నీవు పొందలేనటువంటి జయాలను ప్రార్థన ద్వారా నువ్వు పొందుకోగలవు. Faith is another weapon. విశ్వాసం అనేది మరి ఒక యుద్ధోపకరణం. Faith, we fight fear with faith. మనము భయాన్ని విశ్వాసముతో మనం పోరాడతాం. Love is another weapon. ప్రేమ అనేది మరి ఒక యుద్ధోపకరణం. Love removes the hatred and darkness and brings in light. మన యొక్క జీవితాల్లో ప్రేమ ఉన్నట్లయితే మనలో ఉన్నటువంటి ద్వేషాన్ని, మనలో ఉన్నటువంటి అంధకారాన్ని అది ఛేదించి వేస్తుంది. Praise and worship is another weapon. స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం అనేది మరి ఒక ఆయుధం. An attitude of gratitude even in the tough times of life is another weapon. నీ జీవితంలో కష్ట పరిస్థితులు ఉన్నప్పుడు కూడా కృతజ్ఞతాబుద్ధితో నీవు జీవించడం అనేది అది మరి ఒక అది యుద్ధోపకరణం. Corrigan Bloom అనేటువంటి వ్యక్తి ఏం చేసిందో మనకు తెలుసు. she was put into the Nazi prison. ఆ యొక్క ఆమె నాజీ ప్రిజన్ లో, అంటే నాజీల యొక్క ఖైదులోకి పెట్టబడింది. And very horrible conditions. చాలా కఠినమైనటువంటి పరిస్థితులు. Especially in her cell that was in the most end of that place. It was full of flies and dirty place it was. ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో అయితే ఆ దోమలు, ఈగలు ఎంతో భయంకరంగా, అంటే అది ఎంతో వికారమైనటువంటి ఆ స్థలం. And she says, thank God. She said, because of those flies, the guards never came to us. ఆమె ఏం చెప్పిందంటే దేవుని స్తుతించింది. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చెడు, ఆ యొక్క వికృతమైన పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి సైనికులు ఎప్పుడు కూడా ఆ స్థానానికి వచ్చిన వారు కాదు. They never disturbed us. వారు వచ్చి మమ్మల్ని ఎప్పుడు కూడా వారు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. Thankfulness is a great weapon. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది చాలా గొప్ప ఆయుధం. You see, the worldly weapons destroy lives. చాలా సార్లు లోక సంబంధమైనటువంటివి జీవితాలను కూల్చివేస్తాయి. Worldly weapons bring people into bondage. ఆ యొక్క లోక సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు ఈ యొక్క బానిసత్వంలోకి అనేకులను తోడుకొని వెళ్తాయి. Heavenly weapons results in freeing lives from bondage. అదే సమయంలో పరలోక సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు అవి మనల్ని బానిసత్వం నుంచి విడిపిస్తాయి. Even in families and relationships, when the weapons of the world are used, like lying and manipulation and anger, they cause a lot of disturbance and damage to you. లోక సంబంధంగా కూడా కుటుంబాల్లో ఇదిగో అబద్ధము, మోసము అటువంటివి ఏవన్నా చేస్తే కుటుంబాల్లో అవి చాలా నష్టాన్ని కలుగు చేస్తాయి. But when the weapons of heaven are used, there is love, there is forgiveness, there is kindness, there is peace, there is healing. కానీ పరలోక సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు ప్రేమ, జాలి, కనికరము, సాత్వికం ఇవి మనం వాడినప్పుడు అది ఎంతగానో ఫలాన్ని తీసుకుని వస్తుంది. You must learn to use the weapons, intentionally learn to use the weapons of heaven. మనము మనస్ఫూర్తిగా, అంటే అదే పనిగా పరలోక సంబంధమైనటువంటి ఆయుధాలను వాడుకోవడానికి మనం I'll close with an illustration. ముగించక ముందు ఒక చిన్న దృష్టాంతాన్ని చెప్తాం. There was a police officer in the US. ఒక పోలీస్ ఆఫీసర్ గారు అమెరికాలో ఉన్నారు. By name Billy Burns. He was a believer. ఆయన బిల్లీ బర్న్స్ ఆయన పేరు. ఆయన విశ్వాసి. One day he was confronting a robber who was trying to rob a bank. ఒక బ్యాంకును దోచుకోవడానికి ఉన్నటువంటి ఒక దొంగను ఆయన ఎదుర్కొన్నాడు. This robber's name was Corsa అనేటువంటి పేరు ఆ యొక్క దొంగ పేరు. This robber shot this policeman on the face. ఈ యొక్క దొంగ పోలీస్ మ్యాన్ ని ఆ గన్తో ముఖం మీద పేల్చాడు. Policeman Burns was seriously injured and he had to medically retire from the police force. ఆయన తగిలిన గాయాన్ని బట్టి తాను పనిచేస్తున్న ఉద్యోగం నుంచి విరమణ తీసుకోవాల్సి వచ్చింది. Now this Corsa spent 20 years in prison. కానీ ఈ కోర్సా అనేటువంటి ఈ యొక్క దొంగ 20 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. His prison was in a place called Broadmoor అనేటువంటి ఆ యొక్క దేశంలో ఆ యొక్క పట్టణంలో అది ఉంది, ఆ యొక్క చెరసాల. That is where Billy Burns also stayed. అక్కడే బిల్లీ బర్న్స్ కూడా ఉంటాడు. So one Christmas time Billy Burns sent Corsa a Christmas card.
ఒక క్రిస్మస్ టైంలో బిల్లీ బర్న్స్ ఈ పోలీస్ ఆఫీసర్ గారు కార్సాకి ఒక క్రిస్మస్ కార్డు పంపించాడు. And Corsa read it and he wanted to meet Billy and apologize to him. కార్సా దాన్ని చదివి బిల్లీ బ్రాండ్కి క్షమాపణ అడగమని చెప్పాలనుకున్నాడు. They met and both those friends, those people had a friendship. వారిద్దరు కలిశారు, వారిద్దరు స్నేహంగా ముందుకు సాగారు. And that was the turning point in Corso's life. అది కార్సా యొక్క జీవితంలో మలుపు. He turned to the Lord. అతడు ప్రభు వైపు తిరిగాడు. And after 20 years in prison, Billy Burns spoke for Corsa to give him payroll. He is not a harm to the society. You can give him payroll. 20 సంవత్సరాల తర్వాత బిల్లీ బర్న్స్ ఆ యొక్క దొంగ పక్షముగా ఇదిగో అతన్ని విడిపించవచ్చు, అతని వల్ల సమాజానికి ఎటువంటి హాని జరగదని జామీన్ ఇచ్చాడు. And he is working in the ministry of, stopping gun crimes. ఇప్పుడు గన్ల ద్వారా జరిగేటువంటి ఆ యొక్క ప్రమాదాల నుంచి తప్పిస్తూ ఆ పరిచర్యలో ఉన్నాడు ఇప్పుడు ఆ కార్సా. You see, Billy Burns reflected these verses. If your enemy is hungry, feed him. If he is thirsty, give him something to drink. బిల్లీ బర్న్స్ అనేటువంటి ఆ యొక్క పోలీస్ ఆఫీసర్ గారు ఇదిగో నీ యొక్క విరోధి ఆకలి కొని ఉంటే అతనికి ఆహారం పెట్టము, దప్పికొని ఉంటే అతనికి దాహం కిమ్ము అనేటువంటి ఆ యొక్క కార్యం చేశారు. You see, goodness is not weakness, it is a great strength. గుర్తుపెట్టుకోండి, మీ మంచితనం అనేది అది మీకు చేతగాంతనం కాదు, అది It is heaven's బలం. It is heaven's weapon given for your victorious life. నీ యొక్క జయ జీవితం కొరకు దేవుడిచ్చినటువంటి అది ఒక ఆయుధం. You see, hate cannot overcome hate. Only love can drive out hate. గుర్తుపెట్టుకోండి, ద్వేషమును పారదోలలేదు కానీ ప్రేమ మాత్రమే ద్వేషాన్ని పారదోలగలదు. Relationships don't get healed when the guilty are punished. మీకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఎవరైతే తప్పు చేశారో వారికి శిక్ష వస్తే ఆ యొక్క బాంధవ్యాలు తిరిగి కలుసుకోవాలి. Relationships are healed when the innocent is merciful. ఎప్పుడు అవి బాగుపడతాయనంటే ఎవరైతే అమాయకులుగా ఉన్నటువంటి వారు అనుకుంటారో వారిని మీరు కనికరము చేత వారి దగ్గరికి తీస్తే అప్పుడే. Therefore we need to leave the vengeance to God. We need to leave the repayment for him. కాబట్టి ఆ ప్రతీకార చర్య అనేది ప్రభు వారికి వదిలిపెడతాం. That is conquering evil in God's way. అది దేవుని పరంగా మనం కీడును జయిస్తున్నట్లు. And it's not just difficult, it is impossible without God's help. మరొకటి గుర్తుపెట్టు, అది కష్టమే కాదు, దేవుని యొక్క సహాయం లేకుండా అది అసంభవం. But this is the kind of love that sets us apart from the world. కాబట్టి ఈ ప్రేమ మనల్ని లోకము నుంచి ప్రత్యేకంగా పెడుతుంది. And we have no other choice but to imitate this life. మనకు ఇటువంటి జీవితాన్ని అనుసరించాల్సిందే కానీ క్రైస్తవులుగా మనకు మరి ఒక విధి లేదు, మరి ఒక దారి లేదు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for this time. We thank you for your word, and give us the determination to resist the cycle of hate, Lord, the cycle of bitterness, the cycle of revenge. Fill us with your spirit that we may shine, that your light may shine in darkness. Your love may shine among the hatred around us. Your goodness may shine through our lives in the face of evil. Teach us to live as overcomers, Lord, just as the Lord Jesus overcame. We pray this in the sweet and exalted name of our Lord and Savior, Jesus Christ. Now may the love of God the Father, the grace of our Lord Jesus Christ, and the sweet fellowship of the Holy Spirit, God, be with us now and forevermore. Amen.